నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ అయితే ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర అయితే సపోర్ట్ అనేది తీసుకుంటుంది, క్లియర్గా కనిపిస్తుంది. క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూద్దాము, మనము ట్రేడ్ తీసుకోవచ్చు, బట్ ఏంటంటే చాలా పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. పెద్ద పెద్ద క్యాండిల్స్ వల్ల మనకి ఎస్ఎల్ అనేది ఈజీగా హిట్ అవుతుంది. అందుకే వెయిట్ చేస్తున్నాను నేనైతే. మనము ఆ రెడ్ కలర్ ఒక లైన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది మనకి 5 మినిట్స్ క్యాండిల్ హై అన్నమాట. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హై అది. ఆ హైని బ్రేక్ చేసి ఇట్లా మార్కెట్ అనేది అయితే బుల్లిష్గా వెళ్తుంది. మనం క్లోజింగ్ దగ్గర ఇట్లా ట్రేడ్ తీసుకోవచ్చు, బట్ ఏంటంటే మనకి అక్కడ కొంచెం రీట్రేస్మెంట్ ఇట్లా లేదు, కంటిన్యూగా వెళ్ళిపోయింది. అందుకే మళ్ళా క్లోజింగ్ దగ్గరకు వస్తే తీసుకుందామని రెడీగా ఉన్నాం, బట్ చూద్దాము. ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఉన్నది కదా, అక్కడ ఆ రెడ్ కార్డ్ లైన్ ఉంది కదా, అక్కడ అయితే నేను ఒక పుల్ బ్యాక్ ట్రేడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్ ఉంది. ఆ బుల్లిష్లో మనకి ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాం. అలాగే మనకి 20 EMI ఇట్లా ఉంది. మనం ఇక్కడ ప్లాన్ చేస్తే ఏంటంటే మనకి ఎస్ఎల్ టార్గెట్ క్లియర్గా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ క్యాండిల్ అనేది మనకి నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో గ్రీన్ క్లోజ్ అయితే ఎంట్రీ అనేది అయితే తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, గ్రీన్ క్లోజ్ అయింది, నేను ఎంట్రీ అనేది తీసుకున్నా. సేమ్ ఆ 5 మినిట్స్ క్యాండిల్ దగ్గర 5 మినిట్స్ రెడ్ కలర్ లైన్ ఉంది కదా, అక్కడనైతే మనకు పుల్ బ్యాక్ అనేది తీసుకుంది. మా టార్గెట్ అయితే ఆ గ్రీన్ కలర్ జోన్ కనిపిస్తుంది కదా, హై, ఇప్పటివరకు ఉన్న దాంట్లో హై. అక్కడికి రాగానే నేను ఎగ్జిట్ అయిపోతా. మనకి ప్రాఫిట్ 1:1 దాటినా సరే నేను ఎగ్జిట్ అనేది అవుతా. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ జోన్. అక్కడ నుంచి ఎట్లయినా రివర్సల్ అవుతుంది. ఒకవేళ బ్రేక్ అయినా కానీ వస్తుందేమో, బట్ మన రూల్స్ ప్రకారం అయితే ఆ జోన్ దగ్గర ఎగ్జిట్ అనేది అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జిట్ అనేది అయిపోయా. మనము 1009 రూపీస్ అయితే బుక్ చేసాము. 1:1.5 చూసుకోవచ్చు. 1009 రూపీస్. మీకు నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను 30 పాయింట్స్ 35 పాయింట్స్ ఇట్లా చాలా ఇంపార్టెంట్. దాని వాల్యూ నాకు అర్థమవుతుంది. ఓకే, మార్కెట్ ఎటైనా వెళ్ళని నాకు సంబంధం లేదు. మనము ప్రాఫిట్ అయితే బుక్ చేసాము, మన డే అనేది క్లోజ్. మన రూల్స్ ప్రకారము, మన ప్రాసెస్ ప్రకారం మనమైతే ఎగ్జిట్ అయ్యాం. రిస్క్ రివార్డ్ వచ్చేసి మనకి పెడతా. ఒక్క నిమిషం. $741 దగ్గర ఎంట్రీ, 770 దగ్గర ఎగ్జిట్ అయ్యా ఫ్రెండ్స్. మనకి ఒక 29 పాయింట్స్ అలా బుక్ చేసాము. 30 పాయింట్స్ ఇక అరౌండ్ 1:1.5. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే డే క్లోజ్ దీంతోనే మనకి. థ్యాంక్ యూ.